స్టార్ట్. ఓకే, నిన్న ఏ టెన్స్ గురించి మాట్లాడుకున్నాం? ఏమేం టెన్సెస్ మాట్లాడుకున్నాం? Simple present tense, present continuous tense, present perfect tense, present perfect continuous tense. సో ఒక్కసారి రివైజ్ చేస్తాను చూడండి. జాగ్రత్తగా వినండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏం చెప్తుంది అంటే యూనివర్సల్ ట్రూత్స్ అండ్ రెగ్యులర్ హ్యాబిట్స్ గురించి చెప్తుంది. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ V1 ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఈ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఓకే, జస్ట్ రఫ్గా గుర్తు చేస్తున్నా అంతే, మొత్తం క్లియర్గా చెప్పట్లేదు. నెక్స్ట్ది సింపుల్, దీనికి ఎగ్జాంపుల్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐ బ్రష్ మై టీత్ డైలీ. ఐ అనేది సబ్జెక్టు, బ్రష్ అనేది వర్బ్. ఓకేనా? నౌన్ కాదు, వర్బ్. V2 ఫామ్ ఏంటి బ్రష్కి? బ్రష్డ్ బ్రష్డ్. V3 ఫామ్ కూడా బ్రష్డ్. ఓకే, సో బ్రష్డ్. ఓకే, సో వర్బ్ ఏమో బ్రష్, మై టీత్ అనేది ఆబ్జెక్ట్, డైలీ అనేది కాంప్లిమెంట్. ఓకేనా? ఇట్లా వస్తూ ఉంటుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయిపోయింది. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ ఆమీజ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. మనం ఏమనుకున్నాం, ఆమీజ్ ఆర్ ఉంటాయి అండ్ వర్బ్ ఇంగ్ ఫామ్లో ఉంటుంది. ఈటింగ్, బ్రషింగ్ మై టీత్, బ్రషింగ్. ఐ యామ్ బ్రషింగ్ మై టీత్. ఇట్లా చెప్తే ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూ అవుతూ ఉంది, ఇప్పుడు జరుగుతూ ఉంది ఈ సంఘటన. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. ఇలా దీన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంట. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే జస్ట్ ఇప్పుడే అయిపోయింది. ఐ హ్యావ్ వోకెన్ అప్ జస్ట్ నౌ. ఐ హ్యావ్ వోకెన్ అప్ జస్ట్ నౌ అని చెప్పొచ్చు. ఐ హ్యావ్ బ్రష్ మై టీత్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడే బ్రష్ చేశాను, జస్ట్ ఇప్పుడే అయిపోయింది చేయడం. ఐ హ్యావ్ బ్రష్డ్ మై టీత్. బ్రష్డ్ అనేది V3 ఫామ్ కూడా బ్రష్డే అని చెప్పాను కదా, కాబట్టి బ్రష్డ్. ఐ హ్యావ్ బ్రష్డ్ మై టీత్. ఓకేనా? అర్థం అవుతుందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ వోకెన్ అప్. వోకెన్ అనేది వర్బ్ కదా, ఆ వోకెన్ అనే వర్బ్కి V1 ఫామ్, V2 ఫామ్, V3 ఫామ్ చెప్పండి. వోకెన్ అంటే నిద్రలేగవటం. సూపర్, గ్రేట్. వేక్ అనేది V1, వోక్ అనేది V2, వోకెన్ అనేది V3. సూపర్ మీరు. ఓకే, ఇట్లా ఉంటుంది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది అనేది చెప్తూ ఉంటాం. సబ్జెక్ట్ ఐ హ్యావ్ వోకెన్ అప్ జస్ట్ నౌ. ఓకేనా? నెక్స్ట్ది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మీనింగ్ చెప్పండి ఒకసారి ఎవరన్నా. అంటే ఏదైనా పని ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతున్నట్టు. పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఎప్పుడైనా కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర స్టార్ట్ అయ్యి ఇంకో పాయింట్ ఆఫ్ టైం దగ్గర జరుగుతూ ఉంటుంది. అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి, పాస్ట్లో స్టార్ట్ అయింది, ప్రెజెంట్ కూడా జరుగుతూ ఉంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్లో ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర స్టార్ట్ అయింది అండ్ ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకునే టైంలో జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 2 hours నౌ. అంటే మీనింగ్ ఏంటి, ఒక 2 గంటల క్రితం వర్షం పడటం మొదలైంది, ఇప్పటికి కూడా వర్షం ఆగిపోయిందా, పడుతూనే ఉందా? పడుతూనే ఉంది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 2 hours. ఫర్ ఎప్పుడు పడతాం, డ్యూరేషనా లేకపోతే పాయింట్ ఆఫ్ టైమా? డ్యూరేషన్. సిన్స్ ఎప్పుడు వాడతాం, పాయింట్ ఆఫ్ టైం.
ఇప్పుడు చెప్పాలంటే ఎట్లా చెప్పాలి? పాయింట్ ఆఫ్ టైం లాగా మార్చండి. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 2 hours నౌ అని చెప్పేదాన్ని పాయింట్ ఆఫ్ టైం లాగా మార్చండి. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ తర్వాత సిన్స్ సిన్స్ 3 o'clock. ఓకేనా? సిన్స్ 3 o'clock. ఓకే ఓకేనా బ్రో. కాదా? సో ఇక్కడ వరకు ప్రెసెంట్ టెన్స్కి 4 డివిజన్స్ ఉన్నాయి. ఈ 4 వచ్చినాయి అందరికీ అర్థమైనాయా క్లియర్గా? ఇది అర్థమైతే నెక్స్ట్ ఈ 2 సింపుల్ అట్లా అట్లా చెప్పేసుకోవచ్చు ఈజీగా. అర్థమైనాయి అందరికీ? ఎవరికన్నా ఏదన్నా అర్థం కాకుండా ఉన్నారు ఎవరన్నా? క్లియర్ కదా? కంటిన్యూ చేస్తున్నా. పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? భూతకాలం. భూతకాలమేలే. పాస్ట్ టెన్స్ అంటే ఏంటి మామూలుగా తెలుగులో పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పండి. కంప్లీటెడ్ యాక్షన్. జరిగిపోయినది. పాస్ట్ టెన్స్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది. ఓకే, దాని గురించి మాట్లాడుకుందాం. దీంట్లో కూడా 4 డివిజన్స్ ఉన్నాయి. సింపుల్ పాస్ట్ టెన్స్ జస్ట్ ఒక పని జరిగిపోయింది అని చెప్తాం అంతే. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఏం చేస్తాము? ఒక పని జరిగిపోయింది అని చెప్తాం. సింపుల్ పాస్ట్ టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తెలుగులో ఒక సెంటెన్స్ చెప్పండి. ఒక పని జరిగిపోయింది అనేదానికి. ఆయన చనిపోయిండు. ఏంటి బ్రో? ఇంకోటి నేను చెప్పండి. స్కూల్కి వెళ్ళొచ్చా. ఓకే, వెళ్ళి వచ్చాను కూడా. ఐ వెంట్కి ఏం కాదులే. ఆహా, చెప్తాను ఆగండి. ఎస్టర్డే ఐ వెంట్ టు స్కూల్ అండ్ కేమ్ బ్యాక్. ఇక్కడ 2 వర్బ్స్ ఉన్నాయి. ఒకటి వెంట్, ఇంకోటి కేమ్ బ్యాక్. కేమ్. ఓకే, వెంట్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది, కేమ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది. V2 ఫామ్లోనే ఉంది. అర్థం అవుతుందా? వెంట్కి V1, V2, V3 చెప్పండి. Go, went, Go gone. went. వావ్, సూపర్. గో అనేది V1, వెంట్ అనేది V2, గాన్ అనేది V3. సూపర్. నెక్స్ట్ది కేమ్కి Come came came. కమ్, కేమ్, కేమ్. ఓకేనా? COME కమ్, CAME కేమ్, CAME కేమ్. V1, V2, V3. వావ్, సూపర్. ఎస్టర్డే ఐ వెంట్ టు స్కూల్ అండ్ కేమ్ బ్యాక్. అసలైతే ఇవి 2 సెంటెన్సెస్. వెళ్ళి వచ్చాను అంటే నేను స్కూల్కి వెళ్ళాను, నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చాను. ఇట్లా 2 సెంటెన్సెస్ని కలిపితే నేను స్కూల్కి వెళ్ళి వచ్చాను అనేది వస్తుంది. అదే ఇంగ్లీష్లో ఐ వెంట్ టు స్కూల్, ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్. ఓకే, సో ఈ రెండింటిని కలిపితే ఐ వెంట్ టు స్కూల్ అండ్ కేమ్ బ్యాక్ అనేది వస్తుంది. ఇది పాస్ట్ టెన్సే. బట్ సింపుల్ సెంటెన్స్ ఒకటి చెప్పండి, ఒక వర్బే ఉండేది. క్లాస్ ఇప్పుడే జరిగింది. అయిపోయింది. క్లాస్ కంప్లీటెడ్ జస్ట్ నౌ. అంతేనా? జస్ట్ నౌ అంటే Yes. ఇప్పుడే అనేది ఎప్పుడైతే వస్తుందో అది పర్ఫెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే అనే మాట నువ్వు వాడితే అదే ఏ పర్ఫెక్ట్ అవుతుంది? పాస్ట్ పర్ఫెక్టా, ప్రెజెంట్ పర్ఫెక్టా? ఇప్పుడే Present అయిపోయింది. perfect. ఇప్పుడే క్లాస్ అయిపోయింది. ఏమంటారు? Present perfect. ప్రెజెంట్ పర్ఫెక్ట్. అది నేను అడిగింది పాస్ట్ టెన్స్లో ఏమన్నా చెప్పండి. I saw a movie yesterday. I watched a movie yesterday. ఓకేనా? I watched a movie yesterday. It rained heavily yesterday. వర్షం పడిందా మీ ఊర్లో? ఇక్కడ పడింది. ఎంత అల్లాడిచ్చిందంటే అంత అల్లాడిచ్చింది. నా ఇప్పటిదాకా కరెంట్ కానీ లేదన్న. మాకు ఎప్పుడో నైట్ ఎప్పుడో వచ్చింది బ్రో. మాకు నైట్ పోతే ఇప్పటిదాకా రాలన్న. చాలా కష్టమే అసలు. ఓకే, సో అలా ఇట్ రెయిన్డ్ హెవీలీ ఎస్టర్డే. ఓకే, సో ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఏం చెప్తుంది? జస్ట్ అట్లా జరిగిపోయింది అని చెప్తుంది. దీని స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. V2 ఫామ్ని కేవలం పాస్ట్ టెన్స్లో మాత్రమే వాడతాం. ఓకేనా? V2 ఫామ్ని పాస్ట్ టెన్స్లో మాత్రమే వాడతాం. V2 ఫామ్ని ఇంకెక్కడ వాడడం. ఐ ప్లేడ్ అనేది నేను ఆడాను. అయిపోయింది ఆడటం. ఐ ప్లేడ్. నెక్స్ట్ దీన్ని నెగేట్ చేస్తే ఏం చేయాలి? నాట్ చేయాలి.
ప్లేడ్ అనే దాన్ని డివైడ్ చేయండి. ప్లేడ్ అనే దాన్ని డివైడ్ చేయొచ్చా మనం? Did plus play. డిడ్ ప్లస్ ప్లే. ఐ డిడ్ ప్లే అనే సెంటెన్స్, ఐ ప్లేడ్ అనే సెంటెన్స్ సేమే. సో ఇప్పుడు నాట్ అనేది యాడ్ చేయాలి. ఐ డిడ్ ప్లే అనే సెంటెన్స్లోకి మనం నాట్ యాడ్ చేయాలి. ఐ డిడ్ నాట్ ప్లే ఏ సెంటెన్స్ అవుతుంది? నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఐ ప్లేడ్ అనే క్వశ్చన్ని, ఐ ప్లేడ్ అంటే ఏమని చెప్పుకున్నాం? ఐ ప్లేడ్ ఈక్వల్ టు ఐ డిడ్ ప్లే. ఓకేనా? ఐ ప్లేడ్ అన్నా, ప్లేడ్ అంటే ఏంటి? డిడ్ ప్లస్ ప్లే అని ప్లేడ్ అంటాం. ఓకేనా? సో ఐ ప్లేడ్ అనే దాన్ని ఏమని చెప్తారు చెప్పండి ఒకసారి. ఐ డిడ్ ప్లస్ ప్లే. సారీ, ఐ డిడ్ ప్లే అనాలి. ఓకేనా? ఐ డిడ్ ప్లే. సో దీంట్లో హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఐ డిడ్ ప్లే అనే దాంట్లో డిడ్ అన్న. డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్. సో క్వశ్చన్ ఫామ్ చేయాలంటే హెల్పింగ్ వర్బ్ ఏం చేయాలి? ముందుకు తీసుకురావాలి. ముందు తీసుకోవాలి. సో డిడ్ ని ముందు తీసుకురండి. డిడ్ ఐ ప్లే అనేది వస్తుంది. ఇది క్వశ్చన్ అవుతుంది. డిడ్ యూ ప్లే ఎస్టర్డే? మీరు చెప్పండి ఆన్సర్. ఏమని చెప్తారు? ఎస్. No bro. ఎస్ ఆర్ నో అనేదే వస్తుంది. ఓకేనా? వేరేది ఏం ఆన్సర్ రాదు. ఎస్ ఆర్ నో అనేది వస్తుంది. ఇట్లాంటి హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్కి ఎస్ ఆర్ నో అనే ఆన్సర్స్ మాత్రమే వస్తాయి. నెగిటివ్ క్వశ్చన్, నెగిటివ్ సెంటెన్స్ నుంచి నెగిటివ్ క్వశ్చన్ తయారు చేయాలి. నెగిటివ్ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఏంటి ఇక్కడ? Did. డిడ్. ఈ డిడ్ని ముందు తీసుకురండి. డిడ్ ఐ నాట్ ప్లే? నాట్ ప్లేడ్ కాదు ఇక్కడ, సారీ. డిడ్ ఐ నాట్ ప్లేడ్ కాదు. ప్లేడ్ అంటేనే డిడ్ ప్లస్ ప్లే. ఒకసారి డిడ్ వాడామంటే ప్లే అన్న వాడాలి. ప్లేడ్ అనేదాన్ని కలిపి అన్న వాడాలి, లేకపోతే డివైడ్ చేసి అన్న వాడాలి. ఇక్కడ డివైడ్ చేసి డిడ్ని ముందు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ప్లేడ్ వాడకూడదు. ఇది తప్పు. ఓకేనా? సో మీరు చెప్పండి ఫైనల్గా, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఏంటి? దీన్ని క్వశ్చన్ లాగా ఎట్లా మారుస్తారు? డిడ్ ఐ నాట్ ప్లే. డిడ్ ఐ నాట్ ప్లే అంతే, క్వశ్చన్ మార్క్. ప్లేడ్ కాదు. ప్లేడ్లో ఈడి కొట్టేయండి. డిడ్ ఐ నాట్ ప్లే అనేది వస్తుంది. క్లియరా ఇంతవరకు? సింపుల్ పాస్ట్ టెన్స్. నెక్స్ట్ ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి మీరే చెప్పండి. పాస్ట్లో ఒక పాయింట్ ఆఫ్ టైం తీసుకుంటే, ఒక పాయింట్ ఆఫ్ టైం మనం తీసుకోవాలి. ఆ పాయింట్ ఆఫ్ టైం ఎక్కడ ఉండాలి? ప్రెసెంట్లోనా, ఫ్యూచర్లోనా, పాస్ట్లోనా? పాస్ట్లో ఉండాలి. ఏం బ్రో కామెడీ చేస్తున్నావా ఏంటి? ఏందన్నా తెలియదు. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో పాస్ట్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో జరుగుతూ ఉన్న పని గురించి చెప్తాము. ఓకేనా? పాస్ట్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక పని జరుగుతూ ఉంటే దాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. ఓకేనా? సో పాయింట్ ఆఫ్ టైం ఎక్కడ ఉండాలి? పాస్ట్లోనా, ప్రెసెంట్లోనా, ఫ్యూచర్లోనా? పాస్ట్లోను. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఎప్పుడు ఆ పని జరుగుతుందో ఆ పాయింట్ ఆఫ్ టైం అనేది పాస్ట్లో ఉండాలి. ఒక పాయింట్ ఆఫ్ టైం ఉంది పాస్ట్లో, అక్కడ మనం ఆలోచిస్తే అక్కడ ఒక పని జరుగుతూ ఉంది, ఆ పాయింట్ ఆఫ్ టైంలో కంటిన్యూ అవుతూ ఉంది పని అని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్టర్డే 10 o'clock టైంలో వర్షం పడుతూ ఉంది. ఓకేనా? ఎస్టర్డే 10 o'clock అనే టైం మనం తీసుకుంటే వర్షం పడుతూ ఉంది. అదే టెన్స్ అంటాం ఇప్పుడు? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్లో ఉన్న ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక పని జరుగుతూ ఉంటే దాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. పాయింట్ ఆఫ్ టైం కూడా తీసేయండి. పాస్ట్లో ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పాలంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాము. ఎగ్జాంపుల్ చెప్పండి తెలుగులో మీరు. పాస్ట్లో జరుగుతూ ఉన్న పని. హలో, ఉన్నారా? ఏంటి రెస్పాండ్ అవరు? మీకేం ఎగ్జాంపుల్స్ రావట్లేదా నేను చెప్పనా? హలో, చెప్పండి. పాస్ట్లో ఒక పని జరుగుతూ ఉన్నదానికి ఎగ్జాంపుల్ తెలుగులోనే చెప్పండి, ఇంగ్లీష్లో కాదు. I was reading a book.
తెలుగులో చెప్పండి. రే దేవుడా, రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడంతా నాయిస్ అంతా స్టార్ట్ అయింది, ఇంకొంచెం ఆగితే. అన్నా ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నా. కరెక్టే. కాకపోతే నేను అడిగింది ఏంటి, తెలుగులో మీరు చెప్తే నేను కన్వర్ట్ చేసి చెప్తే మీకు అర్థం అవుతుంది అనుకున్నాను. అంటే ప్రజెంటే కన్నా. ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్ అంటే వజ్ అని ఎప్పుడు వస్తుందో, ప్రెజెంట్ అయితే ఐ యామ్ రీడింగ్ ఏ బుక్ అని వస్తే ప్రెజెంట్, ఓకేనా. ఎప్పుడైతే వజ్ వర్ వస్తుందో, వజ్ వర్ ప్రెజెంట్లో రావు, ఫ్యూచర్లో రావు, ఓన్లీ పాస్ట్లో మాత్రమే వస్తాయి. అర్థమైందా? దాన్ని బట్టి మనం చెప్తాం. నువ్వు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యావో నాకు తెలుసు. ఆ పాయింట్ ఆఫ్ టైం మనం పాస్ట్ చెప్పాలి కదా. ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్ ఎస్టర్డే అట్లా చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు అంటావు, అంతేనా? ఇంతే అన్న. ఒక్కోసారి చెప్పరు బ్రో. రూల్ ప్రకారం అయితే పర్ఫెక్ట్గా ఫస్ట్ నేర్పించేటప్పుడు తప్పకుండా పాయింట్ ఆఫ్ టైం చెప్పాలి అనే చెప్తారు. ఎప్పుడు జరుగుతుంది ఆ పని, నిన్న జరుగుతుంది అని చెప్పి, ఎప్పుడు జరుగుతుంది అని నిన్న అనన్నా చెప్పాలి. ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్ ఎస్టర్డే అనన్నా చెప్పాలి. కానీ ఉట్టిగా ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్ అని చెప్పినా కూడా పాస్ట్ కంటిన్యూస్ టెన్సే. కానీ ఫస్ట్లో మనం నేర్పించేటప్పుడు అట్లా నేర్పించకూడదు. ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్ ఎస్టర్డే, లేకపోతే ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్ ఎట్ 10 PM ఎస్టర్డే. ఓకే, సో ఇట్లా చెప్పాలి. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పండి ఏమన్నా. ఇది కరెక్టే ఒకసారి చెప్తున్నా. ఐ వాజ్ డ్రైవింగ్ ఏ కార్. ఐ వాజ్ డ్రైవింగ్ ఏ కార్. ఐ వాజ్ డ్రైవింగ్ ఏ కార్. ఇప్పుడు ఇంకంతేనా? ఇంతే అన్న. ఐ వాజ్ డ్రైవింగ్ ఏ కార్ కరెక్టే, నేను అదే చెప్పేది, కరెక్టే కాదంట్లా. కానీ నువ్వు ఎప్పుడైతే పాయింట్ ఆఫ్ టైం కూడా చెప్తావో అది ఇంకా పక్కా అన్నట్టు. రెండు 100% కరెక్టే. కానీ ఫస్ట్లో మనం చెప్పేటప్పుడు నేను చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాలంటే తప్పకుండా పాయింట్ ఆఫ్ టైం చెప్పేటట్టే చెప్పాలి. అర్థమైందా? టీచర్గా నేను చెప్పేటప్పుడు పాయింట్ ఆఫ్ టైం చెప్పమని చెప్పాలి. సో ఐ వాజ్ డ్రైవింగ్ ఏ కార్ ఎప్పుడు? డే ఆఫ్టర్ ఎస్టర్డే. డే బిఫోర్ ఎస్టర్డే అనాలి. డే ఆఫ్టర్ ఎస్టర్డే ఏంటి? డే ఆఫ్టర్ ఎస్టర్డే అంటే ఈరోజు. అర్థమైందా? ఓకే అన్న. అందరికి అర్థమైందా? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్లో జరుగుతున్న ఒక పని. ఐ వాజ్ షీ వాజ్ ప్లేయింగ్ సిన్స్ 3 o'clock. అది వాడకూడదు. షీ She వాజ్ was playing చెప్పేది నువ్వు. సిన్స్ 3 o'clock ఇవన్నీ నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో వస్తాయి. ఎప్పటి ఒక చోట స్టార్ట్ అయ్యి ఇంకో చోట కంటిన్యూ అవుతూ ఉంది అనేది పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. నేను అడిగింది ఒక పాయింట్ ఆఫ్ టైం మనం తీసుకుంటే ఎస్టర్డే 5 o'clockకి ఏం జరుగుతుంది? ఈ అబ్బాయి పేరేంటి, క్లాస్కి అటెండ్ అవ్వాల, అభిషేక్ కాల్ చేశాడు. ఓకే, వెన్ అభిషేక్ కాల్డ్ మీ ఎస్టర్డే, ఎప్పుడైతే అభిషేక్ నాకు కాల్ చేశాడో ఐ వాజ్ లిజనింగ్ టు క్లాసెస్ వెన్ అభిషేక్ కాల్డ్ మీ ఎస్టర్డే. ఓకే, ఎప్పుడైతే అభిషేక్ నాకు కాల్ చేశాడో అప్పుడు నేను ఏం చేస్తూ ఉన్నాను? లిజనింగ్ టు క్లాసెస్. ఐ వాజ్ లిజనింగ్ టు మై క్లాసెస్ వెన్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో జరిగింది? పాస్ట్లో. అభిషేక్ నిన్ను ఎప్పుడైతే నాకు కాల్ చేశాడో అప్పుడు నేను ఏం చేస్తూ ఉన్నాను చెప్పండి? క్లాసెస్ వింటూ ఉన్నాను. ఐ వాజ్ లిజనింగ్ టు మై క్లాసెస్ వెన్ అభిషేక్ కాల్డ్ మీ ఎస్టర్డే. వెన్ అభిషేక్ కాల్డ్ మీ ఎస్టర్డే అనేది ఏం చెప్తుంది? పాయింట్ ఆఫ్ టైంని చెప్తుంది, ఎప్పుడు జరుగుతూ ఉంది ఆ పని అనేది. అభిషేక్ ఎప్పుడైతే కాల్ చేశాడో అప్పటికి నేను ఏం చేస్తూ ఉన్నాను? నిన్న క్లాసెస్ వింటూ ఉన్నాను. ఇప్పుడు ఐ వాజ్ లిజనింగ్ టు మై క్లాసెస్ అని అంతవరకు ఆపేసిన అది పాస్ట్ కంటిన్యూస్ టెన్సే అవుతుంది. ఎందుకంటే వజ్ ఆర్ వర్ ఉంది, వర్బ్కి ఇంగ్ ఫామ్ ఉంది. ఈ రెండు చూసుకుంటే వర్బ్కి ఇంగ్ ఫామ్ ఉందంటేనేమో కంటిన్యూస్ టెన్స్ అని చెప్తాం, వజ్ ఆర్ వర్ ఉందంటే పాస్ట్ అని చెప్తాం. అది పాస్ట్ కంటిన్యూస్ టెన్సే. బట్ ఎప్పుడైతే నువ్వు పాయింట్ ఆఫ్ టైం కన్వే చేస్తావో అది సెంటెన్స్ ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. క్లియరా? ఓకే అన్న. నెక్స్ట్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్. సో అసలు పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి.
పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి? కొంచెం ఫాస్ట్గా ఉండండి. ఎంత నాయిస్ అంటే భరించలేము కాసేపు అయితే. Just now completed action, bro. ఒక పాయింట్ ఆఫ్ టైం మనం తీసుకుంటే, నువ్వు చెప్పింది ప్రెజెంట్ పర్ఫెక్ట్ గురించి. ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంకి ఒక యాక్టివిటీ ఇప్పుడే అయిపోయింది అనుకో, దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటాం. అదే ఒక పాయింట్ ఆఫ్ టైం పాస్ట్లో మనం తీసుకొని ఆ పాయింట్ ఆఫ్ టైంకి అప్పుడే ఒక యాక్టివిటీ అయిపోయింది అనుకో, దాన్ని ఏమంటాం? పాస్ట్ పర్ఫెక్ట్ అంటాం. పాస్ట్లో ఒక పాయింట్ ఆఫ్ టైం గురించి మాట్లాడుకునేటప్పుడే, నిన్న 5 o'clock కల్లా జస్ట్ అప్పుడే హోంవర్క్ అయిపోయింది. నిన్న 5 o'clock టైంలో మనం చూసుకుంటే అప్పుడే మీ హోంవర్క్ అయిపోయింది అనుకోండి, దాన్ని ఏమంటాం? అప్పుడే ఒక పాయింట్ ఆఫ్ టైంకి కంప్లీట్ అయింది కాబట్టి పర్ఫెక్ట్. ఆ పాయింట్ ఆఫ్ టైం ఎక్కడ ఉంది? పాస్ట్లో ఉంది. పాస్ట్లో ఉన్న ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర, అంటే నిన్న 5 o'clockకి నీ వర్క్ అనేది అయిపోయింది, అప్పుడే అయిపోయింది, జస్ట్ అయిపోయింది. కాబట్టి ఏమంటాం? పాస్ట్ పర్ఫెక్ట్ అంటాం. అర్థమైందా? పాస్ట్ పర్ఫెక్ట్ మీనింగ్ అర్థమైందా అందరికీ? అంటే అన్న స్టార్ట్ అయ్యి నిన్నే కంప్లీట్ అవడం అన్న. స్టార్ట్ అవటం గురించి మనం మాట్లాడడం. పర్ఫెక్ట్ టెన్స్లో ఎప్పుడైనా స్టార్ట్ అవటం గురించి ఒకే ఒక టెన్స్లో మాట్లాడతాం. ఇప్పుడు చెప్పండి. ఒకే ఒక టెన్స్ అంటే ఒక డివిజన్లో మాట్లాడతాం మనం. పర్ఫెక్ట్ కంటిన్యూస్. పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మాత్రమే ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెప్తాం. ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్పి ఇప్పుడు కంటిన్యూ అవుతుందని చెప్తాం ఇక్కడ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో. కానీ పర్ఫెక్ట్ టెన్స్లో ఏం చెప్తాం? కంప్లీట్ అయిన దాని గురించి చెప్తాం. ఎప్పుడు కంప్లీట్ అయిందో చెప్తాం. టాస్క్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయిందో చెప్తాం. జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయితే ఏం టెన్స్ అది? జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. లేదు, పాస్ట్లో ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర కంప్లీట్ అయింది, అప్పుడే కంప్లీట్ అయింది, అదే టెన్స్ అవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. అదే ఫ్యూచర్లో ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర అప్పుడే కంప్లీట్ అయింది, అదేం టెన్స్ అవుతుంది? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి తెలుగులో, నేను ఇంగ్లీష్లోకి మారుస్తాను. కొంచెం సింపుల్గా ఇవ్వండి ఎగ్జాంపుల్స్. నిన్న 6:30కి క్లాస్ అయింది. I had completed my classes by 6:30 na 6:30 yesterday, 6:30 p.m. yesterday. Okay na? I had completed my classes by 6:30 yesterday. Okay. ఇలా కాకుండా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ ఏమవుతుంది అంటే, మీకు మీనింగ్ అయితే వచ్చింది కదా. I had completed my classes before Abhishek called me yesterday. ఇది బాగుందా? ఇది అర్థమవుతుంది నాకు. అన్న క్లాసెస్ V5 గా V5 క్లాసెస్ అన్న ES. ఏమంటావు చెప్పు, నాకు అర్థం కాల. అంటే క్లాస్ కి ES యాడ్ అయితే V5 అన్న. V5 అంటే ఏంటి? వెబ్ V1 అన్న. plus ES అన్న. V1 plus SRES అన్న. నాకేం అర్థం కావట్లేదు మీరు చెప్పేది అసలు. అంటే V1 క్లాసెస్ కి అనేది వర్బ్ కాదు ఇక్కడ. SRES చెప్పేది వినండి. క్లాస్ అనేది ఏంటిది ఇక్కడ? నౌనా, వర్బా, యాడ్జెక్టివ్నా? ఏంటిది క్లాస్ అనేది? ఆబ్జెక్ట్. నౌనా, వర్బా, ప్రొనౌనా అని అడిగాను. Noun, bro. నౌన్. మరి వర్బ్ గురించి మాట్లాడతారు, నౌన్ గురించి చెప్తుంటే. అర్థమవుతుందా నేను అనేది? ఓకే అన్న. అర్థమైందా? ఓకే. సో ఈఎస్, వర్బ్స్కి వచ్చే ఈఎస్, ప్లేస్, అవి వేరు. ఓకేనా? ఇది నేను చెప్పేది నౌన్ గురించి. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై క్లాసెస్. కంప్లీటెడ్ అయినా ఇందా చెప్పింది. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై క్లాసెస్ వెన్ పాయింట్ ఆఫ్ టైం చెప్తున్నాం. ఎప్పటికల్లా కంప్లీట్ అయిపోయింది అప్పుడే అంటే వెన్ అభిషేక్ కాల్డ్ మీ ఎస్టర్డే. నిన్న అభిషేక్ నాకు కాల్ చేశాడు ఒక టైంలో. ఆ టైం కల్లా క్లాసెస్ పూర్తి చేసుకున్నా నేను. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై క్లాసెస్ బిఫోర్ అభిషేక్ కాల్డ్ మీ ఎస్టర్డే.
లేదా ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై క్లాసెస్ వెన్ అభిషేక్ కాల్డ్ మీ ఎస్టర్డే. ఎప్పుడైతే అభిషేక్ కాల్ చేశాడో అప్పుడే జస్ట్ అప్పుడే కంప్లీట్ చేసుకున్నా. ఏంటిది ఏం కంప్లీట్ చేసుకున్నా? క్లాసెస్ అన్ని కంప్లీట్ చేసుకున్నా. ఇక్కడ వర్బ్ ఏంటి చెప్పండి? ఐ హ్యాడ్ ఫినిష్డ్ లేదా ఐ హ్యాడ్ కంప్లీటెడ్ తీసుకోండి. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై క్లాసెస్ వెన్ అభిషేక్ కాల్డ్ మీ ఎస్టర్డే. దీంట్లో 2 వర్బ్స్ ఉన్నాయి. I had completed my classes when Abhishek called me yesterday. కంప్లీటెడ్ కాల్డ్ అన్న. Wow, super, great. కంప్లీటెడ్ అనేది వర్బ్, కాల్డ్ అనేది వర్బ్. ఓకేనా? అందరికీ క్లియరా? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్లో ఉన్న ఒక పాయింట్ ఆఫ్ టైంకి ముందే అప్పుడే ఒక యాక్షన్ కంప్లీట్ అయింది అని చెప్పేదే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఎప్పుడైతే అభిషేక్ నాకు కాల్ చేశాడో నిన్న, జస్ట్ అప్పటే నేను క్లాసెస్ కంప్లీట్ చేసుకొని అట్లా బయటకు వచ్చాను, అభిషేక్ కాల్ చేశాడు. ఇది మీనింగ్. అర్థమైందా? ఓకే అన్న. ఓకే, నెక్స్ట్ది ఇవన్నీ మీరు చూసుకోండి కొంచెం. పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి? దాన్ని పాజిటివ్ సెంటెన్స్ కానీ అంటారు అన్న. అన్న నెక్స్ట్ పేజ్ ఎఫర్మేటివ్ సెంటెన్స్ అని దాన్ని పాజిటివ్ సెంటెన్స్ కానీ అంటారు కన్నా. అంటారు. ఎఫర్మేటివ్ సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్సెస్ అని కూడా అంటారు. యాక్చువల్గా ఎఫర్మేటివ్ అంటే ఒక స్టేట్మెంట్ అన్నట్టు. ఇది ఇట్లా అయింది అని చెప్తాం. ఇవి కొంచెం మీరు చూసుకోండి, మీకు అర్థమవుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ అందరికీ అర్థమైందా లేదా? ఉందా ఏమన్నా అందరికీ? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఒకసారి టైం చూసుకుంటాను, 42 అయింది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి మీరే చెప్పండి ఒకసారి. అంటే అయిపోవడం అన్న. మెసేజ్ పెడుతున్నారు, మెసేజెస్ పెట్టమాకండి. నేను మళ్ళీ వెనక్కి వచ్చి చూసుకోవాలి. మాట్లాడండి. చెప్పండి, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? చెప్పు బ్రో, ఏదో చెప్పావు కదా, ఫాస్ట్ చెప్పు. ఒక పని అయిపోవడం అన్న. దేవుడా, పని అవ్వటం ఏంటి బ్రో అసలు? ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏం చెప్పండి ఫాస్ట్గా. స్టార్ట్ అయ్యి ఇప్పటికీ అవుతూనే ఉంది. ఇప్పటికీ జరుగుతూనే ఉంటాం. అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అట్లానే ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూద్దాం. పాస్ట్లో ఉన్న ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్టార్ట్ అయింది ఆ పని, అండ్ పాస్ట్లో ఉన్న ఇంకొక పాయింట్ ఆఫ్ టైంలో అది జరుగుతూ ఉంది. అర్థమైందా? పాస్ట్లో ఉన్న ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది స్టార్ట్ అయింది, పాస్ట్లో ఉన్న ఒక పాయింట్ ఆఫ్ టైంలో జరుగుతుంది. దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం. దీని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ ప్లే ప్లస్ కంటిన్యూస్ ఉంది కాబట్టి V1 ప్లస్ ఏ ఉండాలి? ఏ ఫామ్ లో ఉండాలి? ఇంగ్ ఫామ్ ఉండాలి. ఎప్పుడు కంటిన్యూస్ ఉన్నా తప్పకుండా ఇంగ్ ఫామ్ ఉండాలి. పర్ఫెక్ట్ అనేది ఎప్పుడున్నా ఏముండాలి? హ్యావ్ లేదా హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఏదన్నా ఉండాలి ఆబ్వియస్లీ. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది రెండు కలిసి ఉన్నప్పుడు బీన్ అనేది తప్పకుండా రావాలి. నీకు చెప్పేది అర్థమవుతుందా? కంటిన్యూస్ టెన్స్ ఉంటేనేమో వర్బింగ్ ఫామ్లో ఉండాలి. పర్ఫెక్ట్ టెన్స్ అంటేనేమో హ్యాజ్ లేదా హ్యావ్ లేదా హ్యాడ్ అనేది తప్పకుండా ఉండాలి. హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఏదైనా తప్పకుండా ఉండాలి. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎప్పుడైనా బీన్ అనేది ఉండాలి తప్పకుండా. ఈ 3 పాయింట్స్ ఇంగ్ ఉండాలి. ఇక్కడ ఇవ్వలేదు, అందుకని చెప్తున్నా మీకు. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. మీరు ఒక సెంటెన్స్ చెప్పండి. పాస్ట్లో ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర స్టార్ట్ అయ్యి పాస్ట్లో ఇంకో పాయింట్ ఆఫ్ టైం దగ్గర జరుగుతూ ఉంది. నేను చెప్తాను. నేను నిన్న ఎస్టర్డే అభిషేక్ నాకు కాల్ చేసే టయానికి ఒక 2 hours నుంచి నేను మీటింగ్ జరుగుతూ ఉంది. నాకు
ఓకేనా? అర్థమవుతుంది కదా? పాస్ట్లో ఒక పాయింట్ ఆఫ్ టైం ఏంటి, అభిషేక్ నాకు కాల్ చేశాడు నిన్న, అది ఒక పాయింట్ ఆఫ్ టైం. అప్పటికి ఒక 2 అవర్స్ నుంచి నాకు ఒక మీటింగ్ జరుగుతూ ఉంది, అయిపోవాలా. 2 అవర్స్ క్రితం స్టార్ట్ అయింది, ఇంకా జరుగుతోంది. సో 2 అవర్స్ క్రితం స్టార్ట్ అయింది అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం. అంటే పాస్ట్లో ఉన్న ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర స్టార్ట్ అయింది. అభిషేక్ నాకు కాల్ చేసింది కూడా నిన్నే. నిన్న అబ్బాయి కాల్ చేసే టైంకి కూడా ఇంకా జరుగుతూ ఉంది. కాబట్టి అది ఏ టెన్స్ అవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అర్థమైందా? అర్థం కాలేదా? అభిషేక్ నాకు నిన్న కాల్ చేశాడు, అప్పటికి మీటింగ్ స్టార్ట్ అయింది. ఒక 2 అవర్స్ నుంచి నాకు మీటింగ్ జరుగుతూ ఉంది. అభిషేక్ కాల్ చేసే టైంకి ఇంకా మీటింగ్ అయిపోవాలా, జరుగుతూనే ఉంది. ఓకేనా? సో దీన్ని బ్రో అక్కడ ఇంగ్ ఉంటుందా? ఇంగ్ ఉంటుంది కదా. జరుగుతూ ఉంది అంటే మీనింగ్ ఏంటి? ఇంగ్ ఉంటుంది. ఇక్కడ తప్పిచ్చారు, వెరీ సారీ, చూసుకోవాలా. ఇంగ్ ఉంటుంది, మీరేమి డౌట్ పడాల్సిన అవసరం లేదు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడున్నా కళ్ళు మూసుకొని ఇంగ్ ఫామ్ ఉండాల్సింది తప్పకుండా. పర్ఫెక్ట్ టెన్సెస్ ఎప్పుడున్నా కూడా హ్యాజ్ లేదా హ్యావ్ లేదా హ్యాడ్ తప్పకుండా ఉండాల్సింది. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పండి నాన్న. నేను దీన్నే ఇంగ్లీష్లో మార్చి చెప్తాను, ఆగండి. మీటింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫర్ 2 అవర్స్. మీటింగ్ ఈజ్ కాదు, మీటింగ్ హ్యాడ్ బీన్ గోయింగ్ ఆన్. మీటింగ్ హ్యాడ్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ 2 hours వెన్ అభిషేక్ కాల్డ్ మీ ఎస్టర్డే. రాసిన సెంటెన్స్ ఎక్కడన్నా రాయన సెంటెన్స్. ఓకే అన్న, రాయండి నాన్న. ఏం టెన్స్ గురించి